ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి. వర్షాభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు. వర్షాభావ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటదనేది శాస్త్రజ్ఞులు చెబుతున్న దాన్ని బట్టి యథార్థంగా ఇప్పుడు చూస్తుంటే మబ్బులు విపరీతంగా పడుతున్నాయి, చుక్క నీరు పడటంలా శాస్త్రజ్ఞులు చెప్తున్నట్లే నడుస్తుంది. 3 రోజుల క్రితం ఏదైతే కేబినెట్ జరిగిందో ఆ కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఉన్నతాధికారులందరూ ఈ వర్షపాతం తక్కువ ఉన్న కారణంగా ప్రతి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు యాక్చువల్ గా నిన్న మండే నాడు 20th నాడు రివ్యూ పెట్టుకొని ఒక రిపోర్ట్ ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ సమక్షంలో ఇచ్చి అదే రకంగా ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జిగా వారిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా వారిని కూడా పంపించడం జరిగింది. ఈ విపత్కాల పరిస్థితుల నుంచి ప్రతి ఉమ్మడి జిల్లాని ఎలా మనం ఎగ్జిట్ కావాలి, రైతన్నలకి మనం ఏ రకమైన భరోసా ఇవ్వాలి, తాగునీటి సమస్యని ఎట్లా ఓవర్కమ్ కావాలి, అదే రకంగా ఎన్ఆర్జీఎస్ లో పనిచేసే కూలీగా పనిచేసే ఆ కుటుంబ సభ్యులని ఎలా ఆదుకోవాలి, ఇలా ఒక 4-5 ప్యాటర్న్స్ లో డీటెయిల్ రిపోర్ట్ ఒకటి ఎవరీ నియోజకవర్గం బై నియోజకవర్గం, మండలం బై మండలం ఒక డీటెయిల్ రిపోర్టు కలెక్ట్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత కేబినెట్ లో డెసిషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌత్ లో ఉన్న ఈ సివిఆర్టీని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని చర్చించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మొన్న నిర్ణయం తీసుకుంది.